కర్నూలు జిల్లా కొస్గి మండలం ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రేక్షక పాత్రలో ఉండాలని, ఆయా పార్టీలకు గుర్తు చేయాలని, అసమానతలు లేని సమాజం కోసం నిరంతరం కృషి చేయాలని మానవ హక్కుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు యూజీ శ్రీనివాసులు పేర్కొన్నారు. కొస్గి మండల కేంద్రంలో కరపత్రాల పంపిణీ చేస్తూ విలేకరుల సమావేశంలో ఈ సందర్భంగా మాట్లాడారు. పౌరుల విద్య, వైద్యం బాధ్యత ప్రభుత్వమైన వహించాలని అన్నారు. నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలి, ఎన్నికల వేళ పార్టీల వాగ్దానాలతో వస్తున్న అభ్యర్థులను ఏమి అభివృద్ధి చేశారో అంటూ నిలదీయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు కె ఉరుగుందప్ప, తిక్కయ్య తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ప్రజలంతా కోరుకునేది ఏమంటే విద్యా వైద్యం అనేది ఈరోజు ప్రభుత్వ రంగం చేతిలోనే ఉండాలా. మరి పూర్తిగా ప్రైవేటీకరణకు గురయ్యి ఈరోజు విద్యను కానీ కాషాయీకరణ చేసినారు. విద్యకు సంబంధించినటువంటి సిలబస్ను కూడా మార్చేసినారు. వాస్తవికమైనటువంటి చరిత్రను కూడా మార్చినటువంటి ఈరోజు ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది కాకుండా మరి ముఖ్యంగా కమ్యూనిస్టులను పట్ల, క్రైస్తవుల పట్ల, అట్లాగే దళితుల పట్ల, స్త్రీల పట్ల వీళ్ళ వైఖరి, కేంద్ర ప్రభుత్వ వైఖరి పూర్తిగా ప్రజా వ్యతిరేకమైనటువంటి వైఖరిగా మేము భావిస్తూ ఉన్నాం. మరి స్వతంత్రంగా ఉండాల్సినటువంటి వ్యవస్థలను వాడుకొని వాటిలో ముఖ్యంగా ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కావచ్చు, వీళ్ళను వాడుకొని వాళ్ళను భయపెట్టి మరి ఆ యొక్క ప్రాంతీయ పార్టీలని తమ వైపు తిప్పుకోవడానికి కూడా ప్రయత్నం జరిగింది. అందులో భాగంగానే మేధావులు అనేవాళ్ళు ఈరోజు ప్రజల తరఫున మాట్లాడుతున్నందుకు వాళ్ళను అర్బన్ నక్సలైట్ల పేరుతో కూడా వాళ్ళ మీద ఉపా లాంటి చట్టం తీసుకురావడం, మొత్తం కూడా రాజ్యాంగాన్నే మార్చేస్తాం మేము, ఇందాక ఏవైతే చెప్పినామో వాళ్ళందరికీ మేము వ్యతిరేకమని చెప్పేసి బహిరంగంగానే మరి ముస్లింలను ఉద్దేశించి మరి ముఖ్యంగా హిందువుల పట్ల ఉద్దేశాలు రగిల్చే విధంగా ఒక బహిరంగ సభలోనే రాజస్థాన్లో వ్యాఖ్యలు చేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ విషయానికి వస్తే జగన్ గారు మరి ఈ పథకాల పేరుతో తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలని చేకూర్చే పనులు చేశాడే కానీ దీర్ఘకాలికమైనటువంటి కార్యక్రమాలు ఏమీ చేయలేదు. ముఖ్యంగా డిఎస్సి లాంటి వాటిని ప్రతి సంవత్సరం మరి ఉద్యోగంకి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ ప్రవేశపెడతానని చెప్పాడు కానీ ఆచరణలో దాన్ని అమలు చేయలేదు. అదేవిధంగా మరి ఓపీఎస్